అనంతపురం పాపంపేట భూముల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆ భూములు తమవే అంటున్నాడు వెంకట్ కిరణ్. ప్రస్తుతం ఇండ్లు కట్టుకున్న వారి దగ్గరికి తాము వెళ్లడం లేదంటున్నారు. కేవలం ఖాళీ ఫ్లాట్ల గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రతిసారి వచ్చేందుకు సమయం లేకపోవడంతో తమ సన్నిహితుడు శ్రీరాములకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేసినట్లు వివరించారు. 2003 నుండి తాము పోరాడుతున్నామని చెప్పారు. గతంలో తమ భూముల్లోకి వెళ్లినప్పుడు బెదిరించి కొట్టే ప్రయత్నం చేశారని చెప్పారు వెంకట్ కిరణ్. అందుకే తాము లీగల్ గా వెళ్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఇకపై కూడా లీగల్ గానే చూసుకుంటామన్నారు. తాము సాధారణ ఉద్యోగులమంటూ చెప్పుకొచ్చారు. వెంకట కిరణ్, మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం, రాజు సుబ్రహ్మణ్య శాస్త్రి. దయచేసి మీరు వినండి. మేము మా ఉద్దేశము మా బాబాయ్ గారు చెప్పినట్టు ఎవరిని డిస్టర్బ్ చేయడం కాదు, ఎవరిని భయప్రాంతాలకు గురి చేయడం అసలే కాదు. మేము అసలు కట్టిన ఇల్లు వాటి జోలికి అసలు వెళ్ళట్లేదు. 1956లో అన్నదమ్ముల భాగస్ పరిష్కారం. సో అంటే మా నాన్నగారి చిన్నాన్నగారు తర్వాత మా నాన్నగారు కలిసి భాగస్వామ్యం చేసుకున్నారండి. అది డాక్యుమెంట్ నెంబర్ 324/1956. ఇది ఇట్స్ ఇన్ బిట్వీన్ రాచూరు వెంకటరామ శాస్త్రి అండ్ రాజు సుబ్రహ్మణ్య శాస్త్రి. సో వీళ్ళు ఎలా చేసుకున్నారంటే ఈ 224 ఎకరాలు వచ్చినాయండి మాకు. వీళ్ళు ఏదైతే 550 ఎకరాలు దాంట్లో అమ్మగా మిగిలినవి 224 ఎకరాలు మాకు వచ్చాయండి. దీంట్లో కాలక్రమేణా కొంచెం అమ్ముకుంటూ వచ్చినారు. సో మిగిలినది సో అప్రాక్సిమేట్గా డాక్యుమెంట్ రూపంలో 225 ఎకరాలు ప్లస్ సమ్వేర్ అరౌండ్ దట్ చేంజ్ అమ్ముకున్నారండి. అమ్మగా మిగిలినది సో 170 నుంచి 180 ఎకరాల వరకు ఉండవచ్చండి అప్రాక్సిమేట్గా. ఇది మనకు కరెక్ట్ నెంబర్ అయితే తెలియదు, అప్రాక్సిమేట్గా ఉండొచ్చు అని చెప్పి మా ఊహ, మా అవగాహన. సో ఇది మా దినంలో ఉందో లేదో మాకు తెలియదు. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మేము చట్టపరంగా చట్ట పరిధికి లోబడి మేము ట్రై చేసుకుంటున్నామండి. ఇది అంతేగాని ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఎవరిని ఇచ్చేయడం కానీ జరగట్లేదండి మా సైడ్ నుంచి. చేయి, మీరు న్యాయవాది కదా అన్న, మీరు మాకు సుపరిచితులే. ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు ఒక సందర్భంలో వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొచ్చి అన్న మాకేమన్నా అన్నది పాపంపేటలో భూములు ఉన్నాయి, గతంలో మేము అక్కడ 2003లో పోతే అక్కడ రానిలేదు, మా మీద దౌర్జన్యం చేశారు, మేము మా తండ్రి గారు భయపడి ఆ ఊరు వదిలిపెట్టి కానీ మా చిన్నాన్నగారు ఫాదర్ గారు రావడం జరిగింది. ఆ సందర్భంలో మీరేమైనా మాకు సాయం చేస్తే లీగల్గా చట్టపరంగా న్యాయపరంగా ఏవైనా మాకు హక్కులు మాకు సంక్రమించే భూములు ఉన్నాయి, మేము అమ్మినాము ఆయన వివరంగా చెప్పడం జరిగింది. ఏదో కొంత భూములు మేము చాలా కష్టపడుతున్నాము, ప్రైవేట్ కంపెనీలో పనులు చేసుకుంటున్నాము, ఏదో మాకు సంక్రమిస్తే కొంత భూమిని మాకు చట్టపరంగా